Namba News, this is Shani. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? వన్ టౌన్ పులిపాటి స్ట్రీట్లో ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఉన్నానో ఏంటనేది మీకే చెప్పేస్తా, పదండి. ఏంటి అసలు ఇక్కడికి రావటానికి అందరూ ముఖేష్ 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 అంటూ ఉంటారు కదా, ఏంటి అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి, ఏమేం బ్రాండ్స్ ఉంటాయి? మనకి ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువ వరకు అంత అన్ని రేంజ్ వరకు ఉంటాయండి. కాస్మెటిక్సే కాదు, ప్లస్ స్కిన్ కేర్ అన్నీ ఉంటాయి. మనకి అంటే కస్టమర్స్కి ఏవైతే మనకి తక్కువ నుంచి ఎక్కువ కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకని అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ముఖేష్ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళు, అక్కడ బాగుంటాయి, ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉండిద్దని. ఎందుకు అంత డిమాండ్ ఇక్కడ మెయిన్ ఎందుకంటే మనకి వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకోవడమే కానీ వచ్చిన వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళ అంటే ఫేస్కి ఏంటి పిగ్మెంట్ ఉందా, యాక్నీ ఉందా ఏంటని కస్టమర్ రివ్యూ అనేది చూసి వాళ్ళ ఫేస్ అనేది చూసి మనం ప్రొడక్ట్స్ అనేది ఇస్తాం. ఇదిగోండి, ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ మెస్సీ బ్రైడ్ లానే వస్తుంది. ఇది ఏంటి అంటే ఇది కూడా మనము పిన్స్తో కానీ థ్రెడ్తో కానీ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్యూ మినిట్స్లో హెయిర్ సెట్టింగ్ అనేది అయిపోతుంది. మీరు ఏంటి అంటే దీనికి కూడా మనం ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. ప్లస్ ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్తో వేయించుకోవాలన్నా సరే అది ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇది ఏంటంటే మీరు మల్టిపుల్ యూజెస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. భవానీపురంలో ఉన్నది కూడా మీదేనా? ఒకే విషయం నాకు తెలీదు, అక్కడ కూడా హోల్సేల్ అని తెలుసు కానీ వీళ్ళని తెలియదు. ఆ బ్రాంచ్ కూడా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ పెట్టే ఆలోచన ఉందా? ఇంకా ఆలోచన ఉంది, కానీ ప్రతి ఊళ్ళో ఉంది, ప్రతి విలేజ్ లో ఉంది. మా ప్లేస్ ఎలా అంటే ప్రతి కస్టమర్ కి సప్లై అందించుకోవాలా, అండ్ వాళ్ళు బాగుండాలా. అంతే, సేల్ చేయడం రూపాయలని కాదు, మన డబ్బులు సంపాదించడానికి కాదు. కస్టమర్ బాగుంటే మేము ఆటోమేటిక్ మేము బాగుంటాను. ముఖేష్ అనేది ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి? కారణం లేదు, కస్టమర్ దయ వల్ల అందరూ ఉంటారు. ముఖేష్ అంటారు అనేసి మీ దయ ఉంటే మేము ప్రాప్తి ఉంటుంది, అంత ఇంకేం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఇక్కడే కాదు, బ్రాంచెస్ 4 బ్రాంచెస్ ఉన్నాయి అంట వీళ్ళే. విజయవాడ 3 ఉన్నాయి, భవానీపురం కూడా ఒకటి ఉందని కూడా అప్పుడే మనం సార్ చూసాం. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కోసం మా నంబర్ 1 OTT ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.